ఆత్మీయ మిత్రులకు నమస్కారం. ఓరట యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మిత్రులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా ఓరట యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ ఓరట కనుక మీకు నచ్చినట్టయితే ఈ సేవలను ఉపయోగించుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సేవలను ఉచితంగా అందుకోండి. ఓరట మానసిక ఉచిత శ్రవణ సేవిక. ప్రతిసారి మనము ఓరటలో ఒక కథనాన్ని చెప్పుకుంటూ ఉంటాము. అది ఇదివరకే చెప్పబడిందే ఉంటుంది, కానీ ఈసారి ఓరట కోసమే రూపొందించినటువంటి ఒక కథను చెప్పుకున్నాం. భరద్వాజులకు ఒకటే కూతురు. ఆ అమ్మాయి పేరు మాధురి. మాధురి పుట్టినప్పటి నుంచి కూడా తన ఆశలన్నీ ఆమెపై పెట్టుకొని ఎంతో పదిలంగా, ఎంతో కోమలంగా బిడ్డను సాకుతూ వచ్చింది. ఆమెకు అందమైనటువంటి, తీపి కలిగినటువంటి జీవితం అంతా తీపిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మాధురి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు. మాధురికి 3 సంవత్సరాల వయసు వచ్చేసరికి బడిలో వేశారు, అందరిలాగే. వేసినప్పుడు బడికి వెళ్ళిన దగ్గర నుంచి ఆమెను క్రమశిక్షణలో ఉంచడానికి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కొన్ని సూచనలు చేస్తూ ఆమెకి ఒక టైం టేబుల్ ప్రకారం ఏ పూటకి ఏం చేయాలి, ఎలా ఆడుకోవాలి, ఎంతసేపు చదువుకోవాలి అనేది చెప్పుకుంటూ రావటం వల్ల మాధురికి అది నచ్చలేదు. ఆమె స్వేచ్ఛ ఒక్కసారిగా హరించినట్టు అయిపోయింది ఆ చిన్ని బుర్రకి. వెంటనే ఆమె ఏం చేసిందంటే తల్లిదండ్రులకి దూరంగా ఉండటం అలవాటు చేసుకుంది. ఒకనాటి ఆమె పుట్టినరోజుకి, బహుశా 4వ ఏడాది పుట్టినరోజుకి, ఆమె తండ్రి ఆమెకు ఒక రబ్బర్ బొమ్మను కొని బహుమతిగా ఆమెకి ఇస్తాడు. అది వచ్చిన నాటి నుంచి ఇంకా ఆ పాప మాధురి, మన కథలోని పాప మాధురి, ఆ బొమ్మతోనే సర్వస్వము, ఆ బొమ్మతోటే మాట్లాడటము, ఆ బొమ్మతోటే ఆడుకోవడము, ఆ బొమ్మతోటే చదివిపించటం, ఆ పాపకి చదివించడం. అంటే తన పాప, ఆ బొమ్మ తన పాప. ఆ విధంగా చేసుకుంటూ వచ్చింది. అయితే తల్లిదండ్రులు గమనించిన ఆ చిన్నపిల్లల చేష్టలుగా అనుకున్నారే కానీ పెద్దగా ఏమీ కూడా వాళ్ళు దాని గురించి పట్టించుకోలేదు. కాలక్రమేణా ఇది ఆమెకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు మంచి విద్యాలయంలో చేర్పించి పెద్ద పెద్ద ఇంగ్లీషు చదువులే కాకుండా సంస్కృతం, శ్లోకాలు ఇవన్నీ ఉండే విధంగా ఆమెకి ఏర్పాటు చేయటం వలన ఇది ఆమెకి ఏమాత్రం నచ్చలేదు. ఎక్కువ ఆడుకోవడం తగ్గించి ఎక్కువగా చదవటం వల్ల ఆమె మొత్తము స్వేచ్ఛ అనేది పోయి ఆమె ఒక సంకట పరిస్థితిలో పడి తల్లిదండ్రులు అనేవాళ్ళు ఇందుకే ఉన్నారా నాకనేటువంటి ఆలోచన ఆమె మెదడుని తొలిచేసాగింది. ఈ కాలక్రమేణా ఆమె గది వేరు, ఆమె స్టడీ రూమ్ వేరు, ఆమెకున్న బట్టలు వేరు, ఆమెకి సర్వ సౌకర్యాలతోటి ఒక గది కేటాయించడం జరిగింది. అయితే ఆమెను అస్తమానం కూడా ఇక వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఆమెకు అన్ని వసతులు కల్పించి ఆమెకు అన్నీ కూడా సమకూర్చి, తల్లి ఎప్పటికి ఏది కావాలో అన్ని సమకూర్చి పెడుతూ ఉండేది. అయితే ఇలాగా రోజులు తిరుగుతుండగా తల్లిదండ్రుల నుంచి ఆమె చాలా దూరం వరకు జరిగిపోవడం జరిగింది. 18 సంవత్సరాల వయసు వచ్చి ఇంటర్లోకి ఆమె అడుగు పెట్టగానే ఒక అబ్బాయితో ఆమెకి పరిచయమైన వెంటనే ఇక సెల్ ఫోన్లో మాటలు, పొద్దున్నే లేవడం, వాట్సాప్ చూడటం, దానిలో గుడ్ మార్నింగ్ మెసేజ్లతోటి కాలక్షేపం, తర్వాత ఫ్రెండ్స్ తోటి ఊరికే మాటలు, ఈ రకంగా గడిచిపోయి సాయంత్రం అయ్యేసరికి ఆమె ఏం చదువుతుందో కూడా గమనించుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. తద్వారా ఆమె చదువులో వెనకబడింది. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే ఆమెకి మాట్లాడవలసినటువంటి ఆ అబ్బాయి పేరు తరుణ్ ఆ రోజు ఎందుకో ఆమెతో మాట్లాడలేదు. ఆమె పిలిచినా కూడా పలకలేదు. చెవి పెట్టకుండా ఈమె మాటలు కానీ ఈమెను చూడటం కానీ మానేసేసి వేరే అమ్మాయితోన అబ్బాయి కబుర్లలో మునిగిపోయాడు. ఇదంతా చూసినటువంటి మాధురికి విపరీతమైనటువంటి బాధ వేసి ఎవరికి చెప్పాలా ఈ బాధని అనేటువంటి స్థితిలో మధ్యలోనే క్లాసులు మానేసేసి ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్ళి మూల పడేసినటువంటి రబ్బర్ బొమ్మను బయటికి తీసింది.
ఆ రబ్బర్ బొమ్మతో ఆమె తన తాలూకు దుఃఖం, సంతోషం ఎన్నో రోజుల నుంచి చెప్పుకోలేనివన్నీ చెప్పుకొని చివరికి ఈ అబ్బాయి తరుణ్ ప్రస్తావన కూడా తెచ్చి బొమ్మకేసి చూసి ఈరోజు ఏం జరిగిందో తెలుసా? తరుణ్ నాతో మాట్లాడలేదు. ఎంత పలకరించాను అనుకున్నావు? నాతో పలకలేదు, నాతో నవ్వలేదు, నన్ను చూడలేదు, నేనేసుకున్నటువంటి దుస్తుల్ని గమనించలేదు, నేను పెట్టుకున్న కలర్ బొట్టును గమనించలేదు. ఇన్ని చెప్పుకుంటూ వచ్చింది ఆ రబ్బర్ బొమ్మతోటి మాధురి. అయితే రబ్బర్ బొమ్మ యథాప్రకారం చిరునవ్వుతోటి తయారు చేసినటువంటి బొమ్మ కాబట్టి అదే చిరునవ్వుతో అలా ఉండిపోవడం చూసి విపరీతమైనటువంటి దుఃఖం వచ్చినటువంటి మాధురి అక్కడ డ్రాయర్లో ఉన్నటువంటి చాకు తీసి మణికట్టు తెగ్గోసుకోవడానికి దాని మీద కత్తిని ఉంచింది. ఇంతలో వెంటనే తల్లి గమనించి ఆ చెయ్యిని గట్టిగా దూరంగా విసిరి కొట్టేసరికి చాకు వెళ్ళి దూరంగా పడింది. తల్లిని చూసేసరికి ఈమె అక్కడ దాకా ఉన్నటువంటి దుఃఖాన్ని ఆపేసేసి మామూలుగా నిస్తేజంగా ఆమె వైపు చూసి కూర్చుంది. ఏంటి నువ్వు చేస్తున్న పని అని గట్టిగా అడిగింది ఆశ. ఏం చేస్తే నీకెందుకు అని చెప్పింది మాధురి. అనగానే వెళ్ళి దూరంగా ఉన్నటువంటి కత్తి తీసుకొచ్చి తన మణికట్టుపై ఉంచుకుంది ఆశ. అలా పెట్టుకొని ఉంచుకున్నప్పుడు వెంటనే గబగబా తొందరపడి మాధురి ఆమెను అడ్డుకుంది. నువ్వు నన్ను ఎందుకు అడ్డుకుంటున్నావు అని ప్రశ్నించింది మాధురి. అప్పుడు ఆశ అంది కదా, నువ్వు ఇంత అపురూపంగా చూసుకుంటున్నా తల్లిదండ్రులను వదిలేసి చచ్చిపోవాలనుకుంటున్నావు. నేను చచ్చిపోతే నువ్వు మీ నాన్న హాయిగా ఉండొచ్చు కదా, నీకు వండుకొని తింటూ ఇంట్లో పని చేస్తూ ఉంటే కొంత నీకు వ్యాపకం ఏర్పడుతుంది, దానివల్ల నీకు ఇలాంటి ఆలోచనలు రావు అని చెప్పింది. చెప్తే మాధురి అప్పుడు కళ్ళల్లోంచి నీళ్లు తిప్పుకొని గట్టిగా ఏడవడం ప్రారంభించింది. అసలు ఎందుకు ఏడుస్తున్నావో చెప్తావా నువ్వు అని అడిగింది. నువ్వు నన్ను పట్టించుకోకుండా ఉంటావు కదా అని ఎదురు ప్రశ్నించింది ఆమె మాధురి. నిన్ను పట్టించుకోకపోవటం అనేది తప్పు. నేను వచ్చి ఎప్పుడూ కూడా నిన్ను గమనిస్తూనే ఉంటాను. నువ్వు గమనించలేదని అనుకోవటం నీ పొరపాటు. గమనించాను కాబట్టే ఈరోజు నీ కత్తిని దూరంగా గిరాటేశాను, లేకపోతే నువ్వు అక్కడ అందులో అపాయంలో చిక్కుకునేదానివి అంది. అప్పుడు బోరుమని ఏడవటం మొదలుపెట్టి తనకు ఆ రోజు కలిగినటువంటి పరిస్థితిని చెప్పింది. ఆ అబ్బాయి మాట్లాడినందుకు బాధపడుతున్నట్టుగా వివరించింది. అది చూసినటువంటి ఆశ, ఈ మాత్రం దానికే నువ్వు ఇలా బాధపడుతుంటే ఎంతో కాలం కాదు ఈ మధ్య కలిసినటువంటి అబ్బాయి మాట్లాడకపోతేనే నీకు ఇంత బాధగా ఉంది కదా, నిన్ను 18 సంవత్సరాలు పెంచినటువంటి వాళ్ళం మేమెంత బాధపడాలి అని చెప్పేసి అడిగింది. చూడమ్మా, ముందర నువ్వు పెంచుకోవాల్సింది అవతల వాళ్ళ మీద కాదు అనురాగం, ఇంట్లో వాళ్ళతో సఖ్యత పాటించు అని చెప్పి అననయిస్తూ బుజ్జగించడం ప్రారంభించింది. ఎప్పటికో కానీ ఆమె ఊరుకోలేక అలాగే ఏడుస్తూ అదే నిద్రలోకి జారిపోయింది. ఇప్పుడు మనం చూసినట్టయితే మాధురి లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. నిజంగా తల్లిదండ్రులు వాళ్ళని గమనించలేదని వేరే వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ దగ్గర నుంచి ఊరట పొందుతూ ఉంటారు. ఇంట్లోన కుటుంబంలోన మీ తాలూకు నమ్మకాన్ని పెంచుకోండి, వారితో ఏదైనా పంచుకోండి. ఒకవేళ అది మీకు సరిపోదనుకుంటే ఊరటను సంప్రదించండి. అండి, ఈనాటి ఊరట కథనం ఇది కేవలం కల్పితం, పాత్రలు కల్పితం. ఇప్పుడు ముఖ్యంగా మన కుటుంబాలతోటి సఖ్యతతో మెలిగితే కొంతవరకు సమస్యలను పరిష్కరించుకోవచ్చు, నివారించుకోవచ్చు. ఆ పైన మీకు ఊరట ఉంది. మీరు గనక కాంటాక్ట్ చేయాలి అనుకుంటే ఆఫ్టర్ 7 PM తర్వాత ఊరటకు కాల్ చేయండి. ఉచితంగా ఈ సేవను అందుకోండి. ఊరట ఉచిత మానసిక శ్రవణ సేవిక. ఇది మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, వారికి కూడా ఊరట గురించి చెప్పండి. నమస్తే.